స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2. వాల్యూమ్ 1 మంత్ బ్యాక్ రిలీజ్ అయింది. అది కూడా చూసాను. కాకపోతే కొన్ని కారణాల వల్ల రివ్యూ చేయలేదు. ఇప్పుడు మొత్తం కలిపి రివ్యూ ఇచ్చేద్దాం. ఇంకా ఈ వాల్యూమ్ 2లో 3 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. డిసెంబర్ 25th వాళ్ళకి రిలీజ్ అయింది. మనకి డిసెంబర్ 26th అంటే నిన్న 6:30 మార్నింగ్ రిలీజ్ చేశారు. నిన్న స్టార్ట్ చేశాను. ఇంక ఇప్పుడే కంప్లీట్ అయింది. ఇక విషయంలోనికి వెళ్తే డిసప్పాయింట్ అయ్యాను గైస్. వాల్యూమ్ 1 ఇచ్చినంత కిక్ వాల్యూమ్ 2 ఇవ్వలేదు. ఇందువల్ల నేను డిసప్పాయింట్ అయ్యాను. ఈ వాల్యూమ్ 2 3 ఎపిసోడ్స్‌లో నాకు నచ్చినది ఏంటి అనేది నెగెటివ్స్‌లో మాట్లాడాను. వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లారిటీ వచ్చిద్ది. ఇక వాల్యూమ్ 1 గురించి మాట్లాడుకుంటే 1 మంత్ బ్యాక్ రిలీజ్ అయింది. జస్ట్ రీకాప్ చేద్దాం. సీజన్ 4 ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ సీజన్ 5 వాల్యూమ్ 1 ఫస్ట్ ఎపిసోడ్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంకా కాకపోతే ఫేజింగ్ ఇష్యూస్ ఉన్నాయి ఫస్ట్ ఎపిసోడ్‌లో. కొత్త క్యారెక్టర్స్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. దానివల్ల కొంచెం ల్యాగ్ అనిపిస్తది. ఇంకా ఎప్పుడైతే ఆ మెయిన్ ప్లాట్ వస్తుందో ఆ అప్‌సైడ్ డౌన్, ఆ మిలిటరీ బేస్, ఆళ్ళు చేస్తున్న రీసెర్చ్ ఇవన్నిటి గురించి ఒక్కొక్క పాయింట్‌ని రివీల్ చేస్తూ సిరీస్ గ్రాఫ్ అనేది స్టెప్ బై స్టెప్, ఎపిసోడ్ బై ఎపిసోడ్ పెరుగుతూనే వెళ్ళింది. లిటరల్లీ ఫస్ట్ వాల్యూమ్ 4 ఎపిసోడ్స్ అయితే గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి. మెయిన్‌లీ 4th ఎపిసోడ్‌లో విల్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. అదైతే ఎక్సలెంట్ అసలు. వాల్యూమ్ 1 4th ఎపిసోడ్ కంప్లీట్ అయ్యేసరికి మన ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ హైప్ డబుల్ అవుతాయి. ఇంకా విల్‌కి ఆ పవర్స్ ఎలా వచ్చాయి? అసలు హాలీ ఎక్కడికెళ్ళింది? ఆ మిలిటరీ బేస్ చేస్తున్న రీసెర్చ్ ఏంటి? అనేది ఈ వాల్యూమ్ 2లో రివీల్ చేశారు. సీజన్ 5 వాల్యూమ్ 2 కంప్లీట్ అయ్యేసరికి చాలా థింగ్స్ మీద క్లారిటీ అయితే వచ్చేస్తది మనకి. ఎపిసోడ్ 5 నుండి ఎండింగ్ వరకు ఈ 3 ఎపిసోడ్స్ కూడా మంచి రేసీగా వెళ్తాయి. సర్ప్రైజింగ్‌లీ కొన్ని న్యూ థింగ్స్ యాడ్ చేశారు. తర్వాత పాతవేవైతే కొన్ని మనకి అర్థం కాని విషయాలు ఏమున్నాయో చాలా వరకు రివీల్ చేశారు. ఏంటి స్టార్టింగ్‌లో డిసప్పాయింట్ అయ్యానన్నాడు. ఇప్పుడేమో రేసీగా బాగుందంటున్నాడు అనుకుంటున్నారా? అదే పాయింట్‌కి వస్తున్నాను. నాకు నచ్చిన థింగ్ ఏంటంటే వాల్యూమ్ 1 ఎపిసోడ్ 4 ఎలా ఎండ్ అయింది? విల్‌కి పవర్స్ వచ్చాయి. అంటే వెక్నా ఒక సైడ్ ఒక్కళ్ళే. మన హీరో సైడ్ విల్ అండ్ ఎల్ ఇద్దరున్నారు. ఖచ్చితంగా మంచి యుద్ధమే జరగబోతుంది అనేది మన హైప్ డబుల్ అయింది. కాకపోతే ఈ 3 ఎపిసోడ్స్‌లో అనేది మన హైప్ అనేది ఎక్కడ రీచ్ అవ్వదు. రేసీగానే వెళ్తుంది. థింగ్స్ రివీల్ అవుతా ఉంటాయి. కాకపోతే మనం కోరుకున్న థ్రిల్ అనేది దొరకదు. ఐ థింక్ 6th ఎపిసోడ్ అనుకుంటా. విల్ మ్యాక్స్‌ని సేవ్ చేయడానికి వెక్నా మైండ్‌లోకెళ్ళి సేవ్ చేస్తాడు. అది మాత్రం ఎక్సలెంట్‌గా డిజైన్ చేశారు మామ నిజంగా. ఇప్పటి వరకు మనం అనుకున్న అజంప్షన్స్ అండ్ వాళ్ళు చూపించిన 4 సీజన్స్‌లో స్టోరీ, ఈ అప్‌సైడ్ డౌన్ దీని వెనకాలున్న మెయిన్ రీజన్ ఏంటి అనేది ఒకటి చూపించారు. దాన్ని రివీల్ చేయను. స్పాయిలర్ అవుద్ది. చూసి తెలుసుకుంటే మీకు ఆ కిక్ వస్తదనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ 4 సీజన్స్‌లో కూడా ఎక్కడ అడల్ట్ లాంగ్వేజ్‌ని యూజ్ చేయలేదు 'స్ట్రేంజర్ థింగ్స్' ఈ సీరీస్‌లో. కాకపోతే ఈ వాల్యూమ్ 2లో ఈ తెలుగు వెర్షన్ నాకు డబ్బింగ్ ప్రాబ్లమో ఏంటో తెలీదు గానీ, అడల్ట్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేశారు 5-6 టైమ్స్ దగ్గర. ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ వాల్యూమ్ 2 మన థ్రిల్‌ని డబుల్ చేసింది. మన హైప్‌ని ఇంకా డబుల్ చేసింది. కాకపోతే మనం అనుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు. అండ్ ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ ఫినాలే ఎపిసోడ్. అది 2 అవర్స్ ఉండబోతుంది అరౌండ్. ఈ వాల్యూమ్ 2లో 3 ఎపిసోడ్స్ అరౌండ్ 1 అవర్ 5 మినిట్స్ ఉంది యావరేజ్. పర్లేదు మంచి ఎంగేజింగ్‌గా వెళ్ళింది. ఫ్యాన్స్ అయితే పక్కా చూస్తారు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే 'స్ట్రేంజర్ థింగ్స్'ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. చూసారంటే బింజ్ మోడ్‌లో లేపేస్తారు. అస్సలు ఆగరు. ఫినాలే 2 అవర్స్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అటు సైడ్ థియేట్రికల్ రిలీజ్ కూడా చేస్తున్నారు. మన సైడ్ కూడా చేస్తే బాగుండు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. మీ డౌట్స్ క్లియర్ చేస్తూనే ఇంకొన్ని డౌట్స్‌ని యాడ్ చేశారు. లైక్ హెన్రీ ఓపెన్ చేసిన సూట్ కేస్ ఏంటి? సూట్ కేస్‌కి హెన్రీకి సంబంధం ఏంటి? అండ్ వాట్సిట్ ఆ పిల్లలతో ఆ ఇంట్లో ఏం చేయబోతున్నాడు? వెక్నా అక్కడ ఉండగా ఈ వాట్సిట్ ఇక్కడెలా ఉన్నాడు? ఇన్నాళ్ళుగా మనం అనుకుంటున్న ఈ అప్‌సైడ్ డౌన్ వెనకాల ఉన్న రియాలిటీ ఏంటి? వీటన్నిటిని చాలా థింగ్స్‌ని యాడ్ చేశారు. ఇవన్నీ మనం తెలుసుకోవాలనుకుంటే ఫినాలే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలి. నా గెస్ ఏంటంటే ఇది సీజన్ 5తో ఎండ్ అయ్యేదైతే కాదు. మేబీ ఒకవేళ ఎండ్ చేసినట్టయితే వెల్ అండ్ గుడ్. లేదు అనుకుంటే సీజన్ 6 వీ కెన్ ఎక్స్‌పెక్ట్. ఇలా ఎందుకు అంటున్నానంటే చాలా థింగ్స్ ఉన్నాయి. వీటన్నింటిని లింక్ చేస్తూ సీజన్ 5 ఫినాలేని ఎలా ఎండ్ చేస్తారనేది టఫ్ టాస్కే. అడల్ట్ కంటెంట్ విషయానికొస్తే నో అడల్ట్ కంటెంట్. ఎక్కడ ఒక్క లిప్ లాక్ కూడా పెట్టలేదు ఈ సీజన్‌లో. అదే ఆశ్చర్యంగా ఉంది. కాకపోతే అడల్ట్ లాంగ్వేజ్‌ని యూజ్ చేశారు. ఎస్టీ ఫ్యాన్స్ అయితే కంపల్సరీ ఒక షో ఏసేసి ఉంటారు ఆల్రెడీ. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇటువంటి సీరీస్‌ని మిస్ కాకండి. 'స్ట్రేంజర్ థింగ్స్' ఫ్యాన్స్ ఇప్పటికే మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది ఈ సీరీస్ వాల్యూమ్ 2? ఒకసారి కామెంట్ చేయండి. మీ ఒపీనియన్స్ నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ వి విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి. కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గైస్. అదే నాకు మీరిచ్చే ఎనర్జీ, మీరిచ్చే నాకు ఎంకరేజ్‌మెంట్. ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఒక్క 'స్ట్రేంజర్ థింగ్స్' ఫ్యాన్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. నేను చాలా సాధించిన వాడిని అవుతాను. థ్యాంక్ యూ అండ్ వి విల్ మీట్ యూ నెక్స్ట్ వన్. బై బై. Thanks a lot. And thanks to thanks a lot. Thank you.